జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ సోమవారం మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 27వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు బెంగ లేకుండా ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రోజు యొక్క గోచారం మీకు కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది. గ్రహాల యొక్క అనుకూలతలు పుష్కలంగా ఉండడం వలన ఈరోజు మేషరాశి వారు ఏ పని చేసినా సమర్థవంతంగా చేయగలుగుతారు. టైం టు టైం అన్ని పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా ఈరోజు మీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు దక్కుతుంది. పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వారికి ఇది సరైన సమయం అవుతుంది. మీ గౌరవాన్ని మరింత పెంచుకోవడానికి ఈ కాలం తప్పకుండా సహకరిస్తుంది. నలుగురిలో నారాయణ అన్నట్లు కాకుండా కొంత స్పెషల్గా కనిపించే ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజు యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలు మాత్రం చాలా సాధారణంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలి అన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేస్తారు. అప్పులు ఇవ్వడం కానీ లేదా తీసుకోవడం కానీ అంత శ్రేయస్కరం కాదు. ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే మొహమాటం లేకుండా పక్క వాళ్ళను సంప్రదిస్తారు. శ్రేయోభిలాషుల సహకారం తీసుకుంటారు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మేలును కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో ఏకీభవిస్తారు. వ్యాపార భాగస్వామి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద చెప్పాలంటే మేషరాశి వారికి ఈ రోజంతా దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. వివాదాస్పదమైన అంశాల్లో ఈరోజు ఒక స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. కంటి నిండా నిద్ర హాయిగా పడుతుంది. వేళకు చక్కటి భోజనం చేస్తారు. ఈ సోమవారం రోజు మేషరాశి వారు చిలక ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి త్రయోదశి. నక్షత్రం మూల నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి తులసి కోటలో ఉన్న మట్టిని పచ్చిపాలతో కలిపి నుదిటి మీద ధరించండి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ అను నామాన్ని పదే పదే చెప్తూ ఉండండి. ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు సోమవార ప్రదోషం మరియు మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు సాయంత్రం శివారాధన చేసిన వారికి జీవితాంతం ఆనందం మరియు ప్రశాంతం లభిస్తాయి. అయితే మీరు చేసే పూజ మరియు ఆరాధన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి. ఈరోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసి శివ స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది. ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా సరస్వతీ దేవిని ఆరాధన చేసి జ్ఞానవంతులవుదాం. ఈ సోమవారం రోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం సోమ ప్రదోషం సందర్భంగా శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం మరియు ధైర్యం ప్రాప్తిస్తాయి. భస్మార్చన మరియు బిల్వార్చన చేసి నెయ్యి కలిపిన అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.